సో ఫార్ 95 అయితే కంప్లీట్ అయినాయి. అది కూడా 2.5 kgs నా బ్యాక్ మీద వెయిట్ పెట్టుకొని ఇంకో 5 kg ఒక 5 అయితే చేద్దాం. 100 అయితే కంప్లీట్ అవుతాయి. గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బల్కింగ్ సిరీస్లో వచ్చేసి డే 74. ఈరోజు మండే. మన జిమ్కి వెళ్ళాల్సి ఉంది, బట్ నేను వితిన్ ఇంకా ఒక 2 వీక్స్లో బెంగళూరు అయితే వెళ్తున్నాను. సో మళ్ళీ జిమ్ ఫీజు కట్టి మళ్ళీ ఇప్పుడు జిమ్ ఏం జాయిన్ అవుదాము అన్న థాట్లో ఇంకా జిమ్కి అయితే వెళ్ళట్లేదు. ఇట్స్ బిన్ 1 వీక్ అనుకుంటా. హోమ్ వర్కౌట్స్ అయితే లాస్ట్ వీక్ కూడా అంతా హోమ్ వర్కౌట్సే చేసినాను. సో జిమ్కి అయితే వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ మంత్ ఎట్లా బెంగళూరుకి వెళ్దాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు 1 మంత్ జిమ్ ఫీజు కట్టి వేస్ట్ అవుతుంది అనే థాట్లోనే ఇంక ఈరోజు కూడా వర్కౌట్ వచ్చేసి రూమ్లోనే ప్లాన్ చేసిన. ఇంకా ఈరోజు యాజ్ యూజువల్ ఇంకా బేసిక్ ఫుల్ బాడీ వర్కౌట్ లైక్ పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్, బైసెప్ కల్స్, ఓవర్ హెడ్ ప్రెస్, ఇంతే. ఇంకా మేజర్గా ఇవే చేసి ఈరోజు కూడా వర్కౌట్ అయితే చేసేద్దాం గాయస్. ఇంకా ఇప్పుడైతే ఇంకా క్రియాటిన్ అయితే తీసుకుంటున్నా. ఆల్మోస్ట్ 5:30 అట్లా అవుతుంది టైము. ఇప్పుడు క్రియాటిన్ తీసుకొని ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం చిన్నగా. స్టార్టింగ్ విత్ వార్మప్ స్టార్ట్ చేసి ఇంకా మన యాక్చువల్ వర్కౌట్ అయితే చేద్దాం. ఏం లేదు, ఇంకా కొంచెం కొంచెం కాంప్లికేట్ అయితే చేసుకుందాం వర్కౌట్ని. ఎందుకంటే కొంచెం స్ట్రెయిన్ చేయాలి కదా బాడీని. ఇట్స్ లైక్ 50 పుషప్స్, 50 ఇట్లా అంటే అలవాటు పడిపోతుంది బాడీ. కొంచెం ఎక్కువ ఇంటెన్స్గా ట్రైన్ చేసేలాగైతే ట్రైన్ చేద్దాం గైస్. ఇంకా క్రియాటిన్ అయితే తీసుకొని ఇంకా మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు జిమ్కి అయితే వెళ్ళట్లేదు. మీరు కూడా హోమ్ వర్కౌట్ అంటే ఏం చేయాలా, ఏం ప్లాన్ చేయాలంటే ఈ సిరీస్ అయితే పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఏమేమి చేయబోతున్నాను అన్ని హోమ్ వర్కౌట్సే, అన్ని కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఇవి చేసి కూడా మంచిగా బాడీ అయితే బిల్డ్ చేయొచ్చు. దట్స్ ద వన్ థింగ్. ఫుల్ బాడీ అయితే కవర్ చేస్తాము. ఇట్స్ లైక్ ఈస్థెటిక్స్ పరంగా కొంచెం మంచిగా ఎక్కడెక్కడ మజిల్స్ రావాలో అక్కడ మంచిగా కనిపించేలాగా అనమాట. టీషర్ట్స్ వేసుకున్నా, షర్ట్స్ వేసుకున్నా, అట్లీస్ట్ జిమ్కి వెళ్ళకపోయినా, వర్కౌట్ చేయలేకపోయినా, వీక్లీ 6 days జిమ్కి వెళ్ళకపోయినా, వర్కౌట్ చేయలేకపోయినా కూడా హోమ్ వర్కౌట్ అది కూడా జస్ట్ 3 days ఈ వర్కౌట్ అయితే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫాలో అలాగా నాతో పాటు ఫాలో అవ్వండి. ఇట్లా మీ కెపాసిటీ తగ్గట్టు ఎన్ని రెప్స్, ఎన్ని సెట్స్ చేస్తుండండి. అట్లనే వీక్ బై వీక్ ఈ కౌంట్ అయితే పెంచుకుంటూ కొంచెం టఫ్ అయ్యేలాగా, మీ వర్కౌట్ టఫ్ అయ్యేలాగా చేసుకుంటూ పోతే మంచి రిజల్ట్సే చూస్తాము. ఎవ్రీథింగ్ ఏది చెప్పుకున్నా కూడా అన్నిట్లో కూడా కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఇదే మ్యాటర్. మనం ఏం చేస్తామని కాదు, చిన్న ఎఫర్ట్ అయినా కూడా దాన్ని రిపీటెడ్గా చేయడమే ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. అదే నేను కూడా కన్సిస్టెంట్గా ఉండి ట్రైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఏ లైఫ్ స్టైల్. ఇంకా క్రియాటిన్ తీసుకొని వితౌట్ ఎనీ డిలే వర్కౌట్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టార్టింగ్ అప్ విత్ పుల్అప్స్ నుండి అయితే స్టార్ట్ చేద్దాము. లైక్ ఎంత చేస్తున్నారో నాకు రఫ్ ఐడియా కూడా లేదు. లైక్ న్యూ ప్లేస్ కాబట్టి ట్రై చేద్దాం. ఒక 20-30 చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇఫ్ ఐ కెన్ డూ ఇంకా కొంచెం మోర్ ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్. ఫస్ట్ సెట్లో అయితే 10 చేయగలిగినాం. మరి ఇట్లే ఉండదు, అన్ని సెట్స్ ఇట్లనే ఉండవు. ఫస్ట్ సెట్లో ఎన్ని మ్యాక్స్ చేయగలుగుతామో అదే మ్యాక్స్. మేబీ చూద్దాం. ఇంకొక 30 అయితే పెట్టుకుందాము. విల్ ట్రై టు డూ 30. ప్రెసెంట్ 10 అయిపోయినాయి, ఇంకా 20. ప్రెసెంట్ అయితే ఒక 30 చేసిన, 30 పుల్అప్స్ వరకు అయితే కంప్లీట్ చేసిన. ఇంకొక 10 కానీ 15 కానీ చేయడానికి అయితే ట్రై చేస్తాం గైస్. పుల్అప్స్ చేయడం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన వర్కౌట్ వచ్చేసి పుషప్స్. యాజ్ యూజువల్ ఒక 100 పుషప్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్.
కాకపోతే ఐమ్ గోనా డూ వన్ థింగ్ ఈజ్ విచ్ ఇస్ నా బ్యాక్ మీద ఒక 2.5 kgs వెయిట్ పెట్టుకొని అదే పుషప్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ ట్రై హౌ ఇట్ గోస్. మన రెమాన్ అయితే నా బ్యాక్ మీద వెయిట్ పెట్టమని అయితే అడుగుతాను, సో దట్ ఐ కాంట్ హోల్డ్ కదా. ఆ వెయిట్ తీసుకొని రెమాన్ ఎయిట్ చేసి పుషప్స్ అయితే కంప్లీట్ చేద్దాం. దట్స్ ఆల్. మన వర్కౌట్ రొటీన్లో 2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయినాయి. మేజర్గా బ్యాక్ పార్ట్ వచ్చేసి పుల్అప్స్ అండ్ ఫ్రంట్ చెస్ట్కి వచ్చేసి పుషప్స్, అది కూడా 2.5 kgs వెయిట్ పెట్టుకొని 100 అయితే కంప్లీట్ చేసినాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హెడ్ ప్రెస్ అయితే చేద్దాం గైస్. నెక్స్ట్ డూ ఫర్ షోల్డర్స్ ఓవర్ హెడ్ ప్రెస్. షోల్డర్కి ఓవర్ హెడ్ ప్రెస్ చేయడం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి స్క్వాట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా, అది కూడా వెయిటెడ్ స్క్వాట్స్. లైక్ ఈ బ్యాగ్ తీసుకొని ఆ వెయిట్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా, ఒక 5 kgs. ఆ 5 kgs వెయిట్ అయితే పెట్టుకొని ఒక 50 స్క్వాట్స్ చేయడానికి అయితే ట్రై చేద్దాం గైస్. ఇట్స్ లైక్ ఎందుకు ఇది మేజర్గా అంటే చెప్పాలంటే, మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా మేజర్గా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది ఇంపార్టెంట్. సో ఇట్లా డైలీ 50-50 చేస్తే మన బాడీ అడాప్ట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు బీ ఛాలెంజ్ అవర్ బాడీ. దానికోసమే ఇట్లా కొంచెం ఛాలెంజింగ్ ఉంటుందని ఒక 5 kgs అయితే వెయిట్ యాడ్ చేసుకొని స్క్వాట్స్ అయితే చేస్తున్నా. సేమ్ నెంబర్ ఆఫ్ స్క్వాట్స్ అనమాట, 50 to 60 స్క్వాట్స్, అరౌండ్ 50 to 60 స్క్వాట్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. వెయిట్ ఒక 60 అయితే కంప్లీట్ అయినాయి. ఇట్స్ లైక్ 15-15 లాగా 4 సెట్స్ అయితే చేసినాం. ఇంకొక సెట్ లైక్ 10 కానీ ఇంకొక 10 కానీ 15 కానీ చేసి స్క్వాట్స్ అయితే ఏం చేసి ఇంకా బైసెప్ కర్ల్స్ అయితే చేద్దాం గైస్. గైస్ 75 స్క్వాట్స్ అయితే కంప్లీట్ అయినాయి విత్ వెయిట్ ఆఫ్ 5 kgs వెయిట్తో 75 స్క్వాట్స్ అయితే చేసినా. ఇంకా నెక్స్ట్ బైసెప్ కర్ల్స్ అయితే చేద్దాం. మన వర్కౌట్ రొటీన్ అయితే ఏం చేసేద్దాం గైస్. ఇప్పటివరకు మనం చేసిన వర్కౌట్లో చెస్ట్, షోల్డర్స్, లెగ్స్ ఇంకా బ్యాక్ అయితే ట్రై చేసినాం, విచ్ ఆర్ పుల్అప్స్, పుషప్స్, స్క్వాట్స్, ఓవర్ హెడ్ ప్రెస్ అయితే చేసినాం. ఇప్పుడు బైసెప్స్ కోసం అయితే బైసెప్ కర్ల్స్ అయితే చేద్దాం. లెట్స్ డూ ఇట్. దట్స్ ఆల్ గైస్. ఇవాళ మన వర్కౌట్ రొటీన్ అయితే కంప్లీట్ అయింది. ఒకసారి బాడీ కండిషన్ అయితే చూసుకొని ఇవాళ వీడియో అయితే ఏం చేసేద్దాం. లైక్ పుల్అప్స్ అయితే చేసినాం కదా, కొంచెం మేబీ బ్యాక్ మంచిగా రావచ్చు. అది గైస్ ఇవాళ మన బాడీ కండిషన్. ఇది ఇవాళ మన వర్కౌట్ రొటీన్ అండ్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తుంటాను. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్ బాయ్.